అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే, మనము ఇప్పుడు మన ఇంట్లో వచ్చేది ఎండాకాలం కాబట్టి మన మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఏసీ అన్నిటివీ వాడలేరు. కాబట్టి కూలర్ అనే దానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అది కూడా మనము కూలర్ ఒక 1 ఇయర్ వాడితే నెక్స్ట్ ఇయర్ వరకు పాడైపోతుంది. అట్లాంటి కూలర్ని మనం చిన్న చిన్న రిపేర్స్ చేయడం ద్వారా దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. మా దగ్గర పాత కూలర్, ఇంతకుముందు ఉన్న కూలర్ ఒకటే, పోయిన ఇయర్ ఉన్న కూలర్ 2 కూలర్స్ ఉన్నాయి. అయితే ఈ కూలర్లో ఏమైందంటే దాని ఫ్యాన్ అనేది విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయిందో అర్థం కాలేదు. ఫ్యాన్ అనేది విరిగిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాటర్ పంప్ ఉంటుంది కదా లోపల, అది కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇవి రెండు నేను ఏం చేశానంటే ఇంకొక కూలర్లో ఉన్న ఫ్యాన్ తీసి దీనికి సెట్ చేసి వైరింగ్ అదంతా నేను ఇచ్చాను ఫ్రెండ్స్. అది ఎట్లా ఈజీగా ఇవ్వచ్చో నేను చెప్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది అనేది మనకి అది బోర్డు. దీంతో మనము స్పీడ్ అది హై స్పీడ్ నుండి లో స్పీడ్, మీడియం స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్వింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెట్ చేసుకోవచ్చు. వాటర్ పంప్ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. ఇది వైరింగ్ అనేది ఏ విధంగా వేయాలన్నది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఫ్యాన్లో 4 వైర్స్ అనేది ఉండడం జరుగుతుంది. బ్లూ వైర్ అనేది లైను, బ్లాక్ అనేది వైట్ ఏమో లో స్పీడ్, రెడ్ మీడియం స్పీడ్, బ్లాక్ అనేది హై స్పీడ్ ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకి ఇప్పుడు మనం యూజ్ చేసే బోర్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, హై స్పీడ్, లో, మీడియం అడ్జస్ట్ చేసే బోర్డుకి మనం ఈ వైర్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వైట్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వైట్ వైర్ అనేది దాంట్లో మనకి చూపిస్తుంది 1 2 3 అనే ఆప్షన్స్ చూపిస్తుంది. 1 అనే నెంబర్ దగ్గర మనం వైట్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. 2 అనే నెంబర్ దగ్గర రెడ్ వైర్, 3 అనే నెంబర్ దగ్గర బ్లాక్ వైర్ అనేది మనం కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఫ్యాన్లో హై, లో, మీడియం లెవెల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు పెట్టేసి దాన్ని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి పైన ఇచ్చినటువంటి వైరింగ్ అనేది లైన్ ఫ్రెండ్స్. దీని మీద మనకి ఎల్ అని కనిపిస్తుంది. ఆ ఎల్ తోటి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇది రెడ్ వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. రెడ్ వైర్ అనేది మనకి ఇప్పుడు కొంచెం మిస్టేక్ చెప్పాను నేను. మనకి ఫస్ట్ వైట్ అనేది 1 నెంబర్లో, రెడ్ అనేది 2 నెంబర్లో, 3 అనేది బ్లాక్ నెంబర్లో అడ్జస్ట్ చేసుకోవాలి మనము. నేను ఆ విధంగా ఇప్పుడు సెట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కరెంట్తో ఆటలు అనేవి వద్దండి. ఎందుకంటే మనం చేసుకున్న సింపుల్ వర్క్స్ అనేవి నేను చూపిస్తున్నాను ఫస్ట్, అంతే. ఓకే ఫ్రెండ్స్, అది అట్లా నేను అడ్జస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. తర్వాత మనకి ఇప్పుడు మనము మెయిన్ ప్లగ్ బోర్డులో పెట్టుకున్నటువంటి ప్లగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి 2 వైర్స్ ఉంటాయి కదా. ఒక వైర్ అనేది లైన్కి కనెక్ట్ చేయాలి మనము. ఇంకొక వైర్కి ఫ్యాన్ నుండి మనం బ్లూ కలర్ వైర్ అనేది వదిలేసాం కదా ఫ్రెండ్స్, ఆ బ్లూ కలర్ వైర్ ఒకటి, మళ్ళీ మనకి పంప్ నుండి ఒక వైరు, ఫ్యాన్ నుండి ఒక వైరు, స్వింగ్ నుండి ఒక వైర్, 3 వైర్స్ అనేవి మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తానో ఆ విధంగా 3 వైర్స్ అనేవి మనం ఈ 4th వైర్తో కనెక్ట్ చేసుకోవాలి. స్వింగ్ది, ఫ్యాన్ది ప్లస్ పంప్ది దీంట్లో ఒక వైర్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అట్లా కనెక్ట్ చేసుకొని ప్లాస్టర్స్ పెట్టుకోవాలి వెంటనే. నెక్స్ట్ మిగిలిపోయిన ఇంకా 2 వైర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక వైర్ ఫ్యాన్ది, ఒక వైర్ అనేది మనము ఇప్పుడు మెయిన్ వైర్ కనెక్ట్ చేసాము. స్వింగ్ది ఒక వైర్ మెయిన్ వైర్ కనెక్ట్ చేసాము. ప్లస్ పంపుది ఒక వైర్ మెయిన్ వైర్ కనెక్ట్ చేసాము. మిగిలిన 3 వైర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇందులో పంపు వైరు, స్వింగ్ వైరు. ఆ పంపు వైర్, స్వింగ్ వైర్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, కాకపోతే కరెంట్తో కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అది మనం ఏ మిస్టేక్ చేసినా సరే అది మనకి కొంచెం బ్యాడ్ అవుతూ ఉండొచ్చు. అందువల్ల మనం దీనికి జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ బోర్డులో నేను రెడ్ టు రెడ్ వైర్ ఇచ్చాను కదండి. అది ఏంటంటే మనము 2 టైమ్స్ ఆఫ్ కావాలి, 2 టైమ్స్ ఆన్ కావాలి కదా. అందుకని అది 2 టైమ్స్ ఆన్ అవుతుంది. రెడ్ వైర్ కనెక్షన్ చేసిన మిగతా ప్లేస్లో 2 టైమ్స్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. చూడండి, నేను బ్లూ వైర్తో పని లేదు కాబట్టి బ్లూ వైర్ మనం మెయిన్ వైర్ కనెక్ట్ చేసుకోవాలి. ఆ వైర్ లోపలికి పెట్టానండి. ఈ 3 వైర్స్ అనేవి నేను ఇప్పుడు ఫ్యాన్కి కనెక్ట్ చేసి మీకు మనకి ఫ్యాన్ అని ఉంది కదా, దానికి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ కావడం జరిగింది ఫ్రెండ్స్ మధ్యలో. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను వైర్స్ కనెక్ట్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, వీడియో అనేది నేనే సెల్ఫ్ రికార్డింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, తప్పుగా అనుకోకండి. ఇది లైన్ వైర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దీని నుంచి దీనికి మనకి ఎల్ అనేది దీంట్లో కనిపిస్తుంది. ఇది లైన్ వైర్ అనమాట.
ఏదో ఫ్రెండ్స్ నాకు తెలిసిన దాంట్లో ఇంట్లో కొత్తది కొనుక్కుంటా కొంచెం మనీ సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చేశాను. నేను ఏదో పెద్ద మెకానిక్ని కాదు, యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి నేర్చుకొని నేను దీన్ని చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. నేను డబల్ పెట్టాను అనుకుంటే వీడియో క్లిప్పింగ్ వైర్ కనెక్ట్ చేసే వీడియో క్లిప్పింగ్ ఉంది. ఎందుకంటే 1 అనే నెంబర్ మీద మనం వైట్, 2 అనే నెంబర్ మీద రెడ్, 3 అనే నెంబర్ మీద బ్లాక్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మూడింటికి కనెక్ట్ చేశాను. పంపు వైర్ అనేది ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ పంపు వైర్ అనేది ఒక వైర్ మనం లైన్ టు లైన్ కనెక్షన్ 2 టైమ్స్ ఆన్ కావాలన్నాం కదా, ఆ వైర్కి ఇదే కనెక్ట్ చేయాలి. ప్లస్ ఇట్ సైడ్ ఇంకో లాస్ట్ వన్ ఉంటుంది ఫ్రెండ్స్, దానికి మనము లాస్ట్ వన్ ఉంటుంది స్వింగ్ అనే ఆప్షన్. ఆ స్వింగ్ అనే వైర్ అనేది మనం 2 సైడ్ రెడ్ వైర్ ఇచ్చాం కదా, దానికి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవాలి. స్వింగ్ వైర్ కూడా కనెక్షన్ చేస్తున్నా చూడండి మీరు. చూసారు కదా, స్వింగ్ వైర్ కూడా కనెక్ట్ చేశాను. ఏం లేదు ఫ్రెండ్స్, కొన్ని సింపుల్ ట్రిక్స్ మనం తెలుసుకున్నట్లయితే, కాకపోతే కరెంటుతో నాటలు వద్దండి. చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ తెలుసుకొని మనం ఇంట్లో ఉన్న వాటితో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కొత్తవి కొనకుండా. చూడండి అయిపోయింది ఇది. ఒక వైరు నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, అది మళ్ళీ ఫిట్ చేయడానికి అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేశాను. వైర్స్ అనేది స్వింగ్ వైర్ అనేది కనెక్ట్ చేయలేదండి నేను ఇంతకుముందు, అందుకని వైరు మళ్ళీ స్వింగ్ వైర్ కనెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. ఒక ఫ్రెండ్స్, ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, ఆ స్వింగ్ వైర్ కనెక్ట్ చేసిన తర్వాత వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. తర్వాత చూడండి ఫ్యాన్ తిరుగుతుంది, కాకపోతే నేను ఆ వైర్స్ అన్నిటికీ కొంచెం ప్లాస్టర్ వేయలేదు, దానివల్ల కొంచెం ఊగుతున్నాయి ఫ్రెండ్స్ అంతే. పంపు కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్, పంపు సౌండ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. పంపు ప్రతి ఒక్కటి పని అయిందండి. చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. ఏం లేదు ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న మ్యాటర్ అనేది షేర్ చేద్దాం అనుకున్నాను, అది మర్చిపోయాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మొత్తము వాడిన తర్వాత మొత్తం అన్నీ ఎక్కడ ఏ వైర్స్ అనేది కొన్ని చూసుకొని మనము ఫిట్ చేసిన తర్వాత చూడండి మనకి ఫ్యాన్ అనేది అద్భుతంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెము ఇట్లా కదిలినట్టు షేక్ అయినట్టు అవుతుంది. నేను కొంచెం స్క్రూస్ అనేవి కొంచెం టైట్గా ఫిట్ చేయలేదు, అందుకని కొంచెం అంటే దానివల్ల అది కొంచెం ఊగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఆన్ చేసి చూసాను, బాగానే వర్క్ అయింది. కాకపోతే చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్ ఏమనుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.